రక్తంతో నిర్మిస్తామంటున్న కేసీఆర్ ఓ విలక్షణ నేత. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన దేశాలి. శాంతి పదంలో తన లక్ష్యాన్ని సాధించే తత్వం గల వ్యక్తి. మాటలతో పాటు చేసి చూపడమే ఆయన నైజం. ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో 60,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తి చేయడం, భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండ వద్ద ప్రారంభించి జాతికి అంకితమిచ్చి కేసీఆర్ ఔరా అనిపించాడు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తన ప్రతి రక్తపు బొట్టును రంగరించైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పిచ్చి వెకిలి వేషాలు వేయవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన సీఎం ఈ అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనపడతలేదా, కండ్లు లేవా అని మండిపడ్డారు. ప్రాజెక్టులు అడ్డుకునే దుర్మార్గాన్ని కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. మీరు ఎన్ని పిచ్చి వెకిలి వేషాలు వేసినా కేసీఆర్ తన రక్తాన్ని బొట్టు రంగరించేనా ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టి తీరుతానని తనదైన స్టైల్లో చెప్పడం జరిగింది. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. పాలేరుకు ఆగమేఘాల మీద కృష్ణమణిలు తెప్పిస్తామని ఆనాడే చెప్పామని, ఈ రోజు మంత్రి తుమ్మల సారథ్యంలో 10 నెలల్లోనే నీటిని తీసుకొచ్చి ప్రజల పాదాలు కడిగామని, రాబోయే 1.5 సంవత్సరాల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కలిసి రావాలి గాని విమర్శిస్తే గట్టి సమాధానం చెబుతామని కేసీఆర్ హెచ్చరించాడు. ఈ సందర్భంగా రాష్ట్ర పథకాలకు సంబంధించి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ అమలు చేస్తుందని చెప్పడం జరిగింది.